హాయ్ గాయ్స్, నేను మీ లక్ష్మణ్ మాట్లాడుతున్నా. గడిచిన వారం రోజుల్లో ఫేస్బుక్లో కంటిన్యూస్గా ఒక బాధాకరమైన పోస్టులు చూస్తున్నాము. అది మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ నుంచి చూస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక వైరస్ బాగా ఇబ్బంది పెడుతుందని పోస్టులు చూస్తున్నాము. సో నేను ఇందాక కూడా అల్లు సుబ్రహ్మణ్యరావు గారికి ఫోన్ చేస్తే 4-5 కోళ్ళని 4-5 మకాంలో ఉన్నట్లని బాగా పేరు మోస్తున్న డాక్టర్స్ దగ్గర పోస్ట్ మార్టం చేస్తే అథెంటిక్ గా అది ర్యానికేట్ డిసీజ్ అంటే ఆర్డి ప్రాబ్లం అని చెప్తున్నారంట. సో దాని వలన బాధ్యతాయుతంగా ఒక వీడియోతో ముందుకు వచ్చిన ఈ వీడియోని బాగా క్లియర్ గా వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే చిన్న రైతుల నుంచి పెద్ద రైతులందరికీ ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ముందుకెళ్తున్నా. సో ఇది ఆర్డి ప్రాబ్లం ర్యానికేట్ డిసీజ్ అని క్లియర్ కట్ గా కన్ఫర్మ్ అయింది కాబట్టి, సో ర్యానికేట్ డిసీజ్ లో అసలు ఎన్ని రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయని మనం ముందు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముందు మాట్లాడే టాపిక్ అన్నిటికి కూడా ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ బాగా అవసరం అనమాట. సో ర్యానికేట్ డిసీజ్ లో 3 స్ట్రెయిన్స్ ఉంటాయండి. వాటిలో ఫస్ట్ స్ట్రెయిన్ వచ్చేసి లెంటోజెనిక్ స్ట్రెయిన్ అంటారు. ఇది చాలా చిన్న స్ట్రెయిన్ అనమాట. కొద్దిపాటి సమస్యలతో మనం బయటపడిపోవచ్చు. రెండో స్ట్రెయిన్ వచ్చేసి మిసోజెనిక్ స్ట్రెయిన్ అంటారు. ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఫామ్ లో మరణాల సంఖ్యని మనం బాగా చూస్తూ ఉంటాము. అలాగే లాస్ట్ వచ్చేసి వెలోజెనిక్ స్ట్రెయిన్, దాన్ని విలోజెనిక్ స్ట్రెయిన్ అని కూడా అంటారు. ఇది చాలా డేంజరస్ అండి. ఇది ఒక్కసారి ఫామ్ లోకి ఎంటర్ అయితే ఆల్మోస్ట్ 80 నుంచి 90% కోళ్ళని చావును బారిన పడేట్టుగా చేస్తుంది అనమాట. అందుకని మనం ఈ 3 స్ట్రెయిన్స్ ని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మీకు ఫస్ట్ ఈ మాటతోనే మొదలెట్టిన. సో జనరల్ గా మనం కోళ్ళకి, మన నాటుకోళ్ళకి కానీ లేదంటే పందెం కోళ్ళకి, లేయర్స్ కి, బ్రాయిలర్స్ కూడా 5వ రోజు నుంచి 7వ రోజు లోపల ఐబీ లసోటా లేదంటే MA5 క్లోన్ తట్టి లేదంటే లసోటా స్ట్రెయిన్ లేకపోతే F1 స్ట్రెయిన్ ఇట్లా రకరకాలుగా వ్యాక్సిన్స్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడు చూశారు. సో ఈ MA5 క్లోన్ 30 లేదంటే ఐబీ లసోటా లేదంటే F1 స్ట్రెయిన్ ఇవన్నీ కూడా లెంటోజెనిక్ స్ట్రెయిన్స్ అనమాట. అంటే చాలా మైల్డ్ వైరస్ ఇది. ఈ స్ట్రెయిన్ లో వస్తే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇది వెలోజెనిక్ స్ట్రెయిన్ అని ఇందాక నాకు అల్లూరు సుబ్రహ్మణ్యరాజు గారు కూడా పోస్ట్ మార్టం గురించి బాగా వివరిస్తే, అలాగే 2-3 కూడా మాట్లాడినాను నేను. సో ఈ స్ట్రెయిన్ కి ప్రమాదం ఎక్కువ పొంచి ఉంటుంది అనమాట. అందుకని మీరు వ్యాక్సిన్ ని హెస్టర్ కంపెనీలో నేను చూసాను దాంట్లో జీనోటైప్ 7 అలాగే జీనోటైప్ 13 అనే స్ట్రెయిన్స్ తో ఉన్నటువంటి వ్యాక్సిన్ అనమాట. అయితే ఇక్కడ జీనోటైప్స్ గురించి మాట్లాడితే జీనోటైప్స్ అనేవి 22 స్ట్రెయిన్స్ ఉంటాయండి. వాటిల్లో బాగా డేంజర్ స్ట్రెయిన్స్ వచ్చేసి జీనోటైప్ 3, జీనోటైప్ 7 అట్లాగే జీనోటైప్ 13 ఇట్లాంటివి చాలా ప్రమాదాన్ని మనకి సృష్టించిపోతాయి అన్నమాట. అందుకని మీరు వ్యాక్సిన్ అంటే నేను పర్టికులర్ గా ఈ హెస్టర్ నే ప్రమోట్ చేస్తున్నాను అనుకోక, మీకు పర్టికులర్ గా చెప్పినటువంటి జీనోటైప్ 7 అలాగే జీనోటైప్ 13 ఉన్నటువంటి వ్యాక్సిన్ ని వేసుకోండి. ఇది కిల్డ్ వ్యాక్సిన్ అనమాట. అయితే లైవ్ వ్యాక్సిన్ కి కిల్డ్ వ్యాక్సిన్ కి గల వ్యత్యాసం చూసుకుంటే, లైవ్ వ్యాక్సిన్ అనేది ప్రైమరీ డోసెస్ అనమాట. మనం చిన్నపిల్లలప్పటి నుంచి మనం ఫస్ట్ వీక్ లో, అట్లానే సెకండ్ వీక్ లో, అట్లానే 4th వీక్ లో మనం కోళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంటాము. దాని తర్వాత ఎవ్రీ 45 days కి ఈ లైవ్ వ్యాక్సిన్స్ వేస్తుంటాం. మీకు నచ్చిన వ్యాక్సిన్ వేసుకోండి. MA5 క్లోన్ 30 ఇది చాలా మంచి వ్యాక్సిన్. ఎందుకంటే ఇది క్లోన్ లో ఉంటుంది అన్నమాట. అంటే స్టేబుల్డ్ వ్యాక్సిన్ ఇది. అలాగే ఐబీ లసోటా కూడా బాగుంటుంది. అంటే ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్ ప్లస్ లసోటా స్ట్రెయిన్ ఉంటుంది. సో ఇవి ప్రైమరీ వ్యాక్సిన్స్. కానీ ఇట్లాంటి డెడ్లీ డిసీజెస్, ఇట్లాగా పరిస్థితి తారుమారు అయిపోయే పొజిషన్స్ లో మాత్రం మీరు కిల్డ్ వ్యాక్సిన్స్ కే వెళ్ళాలి. కిల్డ్ వ్యాక్సిన్స్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి. వన్స్ మీ ఏరియాలో ప్రాబ్లంతో ఆల్రెడీ చనిపోతున్నాయని మీకు తెలిసి, కానీ మీ ఫామ్ లో గనక మరణాల సంఖ్య లేకుండా అన్ని కోళ్ళు ఆరోగ్యంగా ఉంటే, ఫస్ట్ మీరు MA5 క్లోన్ 30 లేదంటే ఐబీ లసోటా, ఈ 2 కూడా లెంటోజెనిక్ స్ట్రెయిన్స్.
అంటే ప్రైమరీ వ్యాక్సిన్స్ అన్నమాట. ఇవి వేసుకోండి. సో ఇమ్మీడియట్ గా వేసిన 1-2 అవర్స్ నుంచే అవి మీకు ప్రొటెక్షన్ తీసుకొస్తాయి మీ కోళ్ళకి. ఇది వేసిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి థర్డ్ డేనే మీరు కిల్డ్ వ్యాక్సిన్ ని బాడీలోకి ఇంట్రడ్యూస్ చేయండి మీ కోళ్ళకి. సో ఫస్ట్ ఒక 10-15 days కూడా ఈ ఐబీ లసోటా కానీ ఈ క్లోన్ 30 కానీ ప్రొటెక్షన్ ని తీసుకొస్తాయి. మీరు వెంటనే థర్డ్ డే మీరు ఈ కిల్డ్ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ కిల్డ్ వ్యాక్సిన్ యాక్టివేట్ కానికి మినిమం 15 days టైం పడుతుంది. కాబట్టి అప్పట్లోపల మీరు ఫస్ట్ వేసినటువంటి ఈ క్లోన్ 30 కానీ అంటే ఎంఎఫ్ఐ క్లోన్ 30 కానీ ఐబీ లసోటా కానీ మీ కోళ్ళకి సంరక్షగా నిలబడతాయి. ఇది కేవలం మీ ఏరియాలో మరణాల సంఖ్య ఉండి మీ ఫామ్ లో మరణాల సంఖ్య లేకుంటే మాత్రమే మీరు చేయవలసిన పని. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో మీ చుట్టుపక్కల కోళ్ళు ఎగిరిపోతున్నాయి, మీరు సేఫ్ ఉన్నారు. అప్పుడు మీరు ఎంఎఫ్ఐ క్లోన్ 30 లేదంటే ఐబీ లసోటా మీరు కోళ్ళకి వేసి 3వ రోజు జీనోటైప్ 7 అలాగే జీనోటైప్ 13 కలిసినటువంటి కాంబినేషన్ వేయండి. ఎందుకంటే ఈ రెండు కూడా వ్యాలోజెనిక్ స్ట్రెయిన్స్, చాలా పెద్ద పెద్ద వైరస్ ని కంట్రోల్ చేయగలరు. సో ఇది చేసుకోండి. అలాగే మీ ఫామ్ లో ఆల్రెడీ మరణాల సంఖ్య వచ్చేసింది, ఒక 4-5 చనిపోయినాయి, ఒక 10 చనిపోయినాయి, మిగతా చనిపోలేదు, ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉన్నాయి. మీరు లైవ్ వ్యాక్సిన్ వేయద్దు. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీ కోళ్ళకి మరణాల సంఖ్య సంభవిస్తే మీరు లైవ్ వ్యాక్సిన్స్ వేయకూడదు, ఇంకా ప్రాబ్లం ఎక్కువ సృష్టిస్తాయి. మీరు కిల్డ్ వ్యాక్సిన్ వేసుకోండి. ఈవెన్ సిక్ బర్డ్ కూడా మీరు కిల్డ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి హెస్టర్ లో ఉన్నటువంటి వ్యాక్సిన్ లో నేను చూశాను కాబట్టి చెప్తున్నా, దాంట్లో జీనోటైప్ 7 జీనోటైప్ 13 ఉన్నాయి. ఈ 2 వేరియంట్స్ ఉన్నటువంటి ఏ వ్యాక్సిన్ అయినా వేసుకోండి. మీరు ఇదే వేసుకోవాలి లక్ష్మణ్ గారు చెప్పారు లేకపోతే ఇంకొక ఆయన చెప్పారని కాదు, ఈ 2 కాంబినేషన్స్ ఉన్నటువంటిది వేసుకోండి. అప్పుడు దేవుడి దేవాళ్ళు బతికితే మన మిగతా కోళ్ళు బతకవచ్చు. ఇది వ్యాక్సిన్ గురించి నేను చెప్పేటటువంటి జాగ్రత్తలు అన్నమాట. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తున్నా, మీ ఏరియాలో ప్రాబ్లం ఉండి మీ ఫామ్ లో లేకపోతే లైవ్ వ్యాక్సిన్ వేసుకోండి. 2 days తర్వాత కిల్డ్ వ్యాక్సిన్, అది కూడా జీనోటైప్ 7 జీనోటైప్ 13 ఉన్నది వేసుకోండి. మీ ఫామ్ లోనే కోళ్ళు చనిపోతుంటే లైవ్ వ్యాక్సిన్ జోలికి అస్సలు వెళ్ళొద్దు, అది ఇంకా పెద్ద ప్రాబ్లం సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ లైవ్ ఉంటది. సో ఈ స్ట్రెయిన్స్ బతికి ఉండి ప్రాబ్లం ఇంకా పెంచుతాయి. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా కిల్డ్ వ్యాక్సిన్ వేసుకోండి. ఇది బాధ్యతాయుతంగా మీరు మీ చుట్టుపక్కల అందరూ కూడా ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని, ఈ సబ్జెక్ట్ అందరికి ఉపయోగపడుతుందని, దీంట్లో ఏమన్నా సలహాలు అలాగే ఏమన్నా కొత్త పాయింట్లు యాడ్ చేయాల్సి వస్తే మళ్ళీ ఒక వీడియోతో ఎవరన్నా ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.